హాయ్ నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా మంది మా నాన్నని లేదు మా అమ్మని బలవంత పెట్టి బెదిరించి తీసుకుపోయి వీలునామాలు రాయించుకుంటారు. అది మోసపూరితమైన వీలునామా, దొంగ వీలునామా అనేటటువంటి పేరుతోటి చాలా మంది అడ్వకేట్లను సంప్రదిస్తూ ఉంటారు. ఒక తండ్రికి తల్లికి ఇద్దరు ముగ్గురు కొడుకులు బిడ్డలు ఉన్నప్పుడు అయితే ఒక వ్యక్తి పేరు మీద తల్లులు కానీ తండ్రులు కానీ వీలునామాలు రాయటం అనేటువంటి జరుగుతా ఉంది. మరి ఎవరికి వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి పేరు మీద ఏమేమి ఆస్తులు ఉంటే ఆ ఆస్తుల్ని వారసులందరూ కూడా సమానంగా పంచుకోవడం, అప్పుడు ఏ పంచాయతీ రాదు, ఏ ప్రాబ్లం రాదు, ఏ ఇబ్బంది రాకుండా పోతుంది. కానీ కొంతమంది తెలివిగా తమ యొక్క తల్లిదండ్రులతోటి వీలునామా రాయించుకుంటూ, అది మంచితనంతో రాయించుకుంటే, ప్రేమతోటి అభిమానం కొద్దీ వీలునామా రాయించుకుంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది తల్లిదండ్రుల్ని లేదు సంబంధిత వ్యక్తులు ఏం చేస్తారంటే బలవంతంగా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి తీసుకుపోయి వీలునామాలు రాయించుకుంటారు. అట్లాంటి వాటిని ఎలా రుజువు చేయాలనేటటువంటి చాలా మంది అడుగుతారు. సెక్షన్ 61 హిందూ సక్సెషన్ యాక్ట్ క్లియర్గా ఏం చెప్తుందంటే మీరు సంబంధిత సాక్షులను మీరు విచారణ చేయొచ్చు. ఆ సాక్షులను విచారణ చేయించి కోర్టులో మరి క్యాన్సిలేషన్ ఆఫ్ విల్ డీట్ అనేటటువంటి పేరుతోటి దావాలు వేయటం, సాక్షులను విచారణ చేయించడం, కోర్టులో ప్రవేశపెట్టడం, వాటి ద్వారా మరి మోసపూరితంగా బెదిరింపులు పాల్పడి చేయబడినటువంటి వీలునామాని క్యాన్సిల్ చేయించేటటువంటి అధికారం ఉంది, అవకాశం ఉంది. ఈ యొక్క అవగాహన కోసం మేము నోటీసులు పెడుతున్నాం. థ్యాంక్ యూ.